అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ యొక్క హక్కులను తెచ్చే బాధ్యత నాదే అని చెప్పేసి మనం చేస్తూ ఈరోజు ఈ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి బంజారా నాయకులకు అందరికీ ఒకటి మనవి చేస్తున్నా. 2016 ఇక్కడ తుచ్చమైన వాగ్దానం వేయడం జరిగింది. మిత్రులారా, 2016 నుంచి ఇంతవరకు దాని మాట లేదు. పోతిరెడ్డి పల్లెలు కడతామని చెప్పేసి లక్షలు అన్ని చేసి డ్రామాలు ఆడింది. అని నేను మనవి చేస్తున్నా, తక్షణమే ట్రైబల్ హాస్టల్ లేనటువంటి నియోజకవర్గం ఏదంటే జుక్కల్ నియోజకవర్గం. ఇలాంటి రోజులుగా ఉండబోవు. ప్రతి ఒక్క ట్రైబల్ తర్వాత బంజారా ఫ్యామిలీకి న్యాయం చేసే బాధ్యత నాది. ప్రతి తాండాకు నీళ్ళు వస్తాయి, ప్రతి తాండాకు కరెంట్ వస్తుంది, ప్రతి తాండాకు రోడ్డు వస్తాయని చెప్పేసి మనం చేస్తున్నాం. వచ్చే 10 రోజుల లోపల ఏ తాండాలో నీటి ఎద్దడి ఉందో ఆ తాండాలో నీళ్ళు అందించే బాధ్యత నాది. ప్రతి ఒక్కరికి నీరు వస్తుంది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిన అవసరం ఉన్నది. బంజారాలంటే ఒక సమయంలో తక్కువ చూపు ఉండేది. వారి గురించి ఎంతో బాధపడ్డాడు. ఆయన పుట్టింది కర్ణాటక, మన ఆంధ్ర ప్రాంతంలో పుట్టాడు. కానీ దేశమంతా తిరిగి మన బంజారా సోదరులు వేరే విధంగా న్యాయం చేస్తుంది. మరి ముఖ్యంగా మన సేవాలాల్ గారు ఎందుకు గుర్తిస్తామంటే ఆయన ఒకటి చెప్పేది ఏంటంటే సమానులు, ప్రతి మనిషి ఒకరే, దాంట్లో కులమతాల ఖచ్చితంగా ఉండాలి. మనమందరం కలిసి సమాజానికి మేలు చేయాలి. అదేవిధంగా ఏంటంటే ఆయన మూఢనమ్మకాలను సూపర్స్టిషన్స్ ఇవన్నింటికి వ్యతిరేకమైన వ్యక్తి. ఏంటంటే మూఢనమ్మకాలు లేకుండా మన సమాజానికి ఏదో చేయాలి, సమాజాన్ని గురించి పోరాడాలి. ఆయన ఎన్నో సంవత్సరాలు పోరాడి బంజారా తరఫున నిలబడిన ఒక ఆధ్యాత్మిక దేవుడైన అదుగా మారాడు. ఆయన చెప్పిన రెండు విషయాలు ముఖ్యంగా నేను ఇంతకుముందు తెలుసుకున్నది ఏంటంటే, హైదరాబాద్లో ఎప్పుడో నిజాం పరిపాలిస్తుంటే ఆయన పాలన వచ్చిందట. అయితే సేవాలాల్ గారు ఒక హైదరాబాద్ వెళ్ళి అక్కడ పాలన వచ్చిన ప్రతి మనిషికి సేవ చేసి వాళ్ళ ఆరోగ్యం నయం చేసి అప్పుడు నిజాం సర్కార్ నుంచి ఏమన్నంట అంటే ఇప్పుడున్న బంజారా చాలా పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయా అది ఏమన్నంట అంటే ఇక్కడ అంతా మీరు ఏమైనా చేసుకోవచ్చు నా సేవాలాల్ మహారాజ్ గారికి ఆ రోజు నిజాం సర్కార్ చెప్పాడు. అదేవిధంగా మట్టితో ప్రసాదం చేసి ఆయన జగదమ్మ మాతకు నైవేద్యం పెట్టిన చూసిన ప్రజలు ఆయన గొప్పతనాన్ని గుర్తించదు కనుకనే ఆయన చిరస్మరణ అయిపోయిండు. సమాజంలో ఒక దేవుడిలాగా మారిపోయిండు. అందుకనే ఇప్పుడు మహారాష్ట్రలో చనిపోయిన తర్వాత మహారాష్ట్రలో జగదమ్మ మాత మందిరం పక్కనే తన సమాజం ఉంటుంది. అందుకోసం మీరు చూస్తారు, మీ బంజారా సోదరులకు తెలుసు, ఏడైతే సేవాలాల్ గారి మందిరం ఉందో దాని పక్కనే జగదమ్మ మందిరం కూడా ఉంటుంది. ఇది ఆయన స్థానము. మరి ముఖ్యంగా ఇవాళ మీ అందరికి చెప్పదలిసింది ఏంటంటే ఆయన మార్గంలోనే నడవాలి. ఆయన మార్గం ఏంటంటే ప్రేమే లక్ష్యం, సేవే మార్గం అనే ఒకటే ఒక లక్ష్యంతో పోరాడే వ్యక్తి. మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే సేవే లక్ష్యం, ప్రేమే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.